లక్ష్మి అమ్మ ఆమెకెప్పుడూ ఒకటే విషయం చెప్పేది. అత్తింటివారి మనసు గెలవాలంటే వారి కడుపు ద్వారా వెళ్ళాలి. అందుకోసం వారికి రకరకాల వంటలు చేసి పెట్టాలి. అదే మాట లక్ష్మి మనసులో బలంగా ముద్రపడింది. ఆమె పెళ్లికి ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆమె అమ్మ మళ్ళీ అదే విషయం చెబుతూనే ఉండేది. అవునవునమ్మా, నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావో నాకు బాగా అర్థమైంది. నువ్వు నా గురించి ఆందోళన పడద్దు. నాకు తెలుసు కదా, నేను కుకింగ్ కోర్సు కూడా జాయిన్ అయ్యాను. అవును, బాగా తెలుసు. వారంలో ఒక్కరోజే క్లాస్కి వెళ్తావు. మిగతా సమయం ఇంట్లో మంచం మీద పడి గడుపుతావు. నువ్వూ కదా అమ్మా, ఎప్పుడైనా నీ కూతుర్ని పొగడలేవా? నీ మంచి కోసమే చెబుతున్నాను. రేపు పరాయి ఇంటికెళ్తావు. అక్కడ ఏమి చేస్తావు? నీ అత్త నన్నే తప్పుపడుతుంది, నేను నీకు ఏమి నేర్పలేదని. కొన్ని రోజుల్లోనే లక్ష్మి పెళ్లి రాముతో జరగబోతోంది. కాని ఆమెకు తెలియదు, ఆమె అత్త పరిస్థితి కూడా ఆమె అమ్మలాగే ఉందని. నీకెందుకు తెలీదు? గోధుమ పిండి ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నమేముంది, అది రొట్టెలంత శక్తి ఇవ్వదు. తిన్నాక 2 సార్లు టాయిలెట్కి వెళ్తే మళ్లీ కడుపు ఖాళీ అయిపోతుంది. మళ్లీ తినాలనిపిస్తుంది. అలా రేషన్ ఖర్చు పెరుగుతుంది. రొట్టెలతో కడుపు నిండితే అన్నం మీద డబ్బులు వేస్టెందుకు? అమ్మా, ఈరోజు నేను కూరతో అన్నం తినాలని చెప్పాను. కాని నువ్వు మళ్ళీ రొట్టెలే చేశావు. కూరతో రొట్టెలు ఎవరు తింటారు? వదిలేయి అన్నా. అమ్మ ఎప్పటికీ మారదు. ఇప్పుడు అనిపిస్తుంది వదినింటికొచ్చిన తర్వాతే మనం మంచి వంట తింటామని. సరే చెప్పావు. నిజంగా ఈరోజు నాకు అన్నం తినాలని చాలా అనిపించింది. బాధపడొద్దు అన్నా, బయటికెళ్ళి తింటాం. బయటికి వెళ్ళి డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తారు? డబ్బులు చెట్ల మీద పెరుగుతాయా? కళ్లను మూసుకుని ఈ రొట్టెనే అన్నం అనుకుని మింగేయండి. అయ్యో అమ్మా, నీతో ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అసలు శకుంతలాదేవి చాలా కంజూస్. తక్కువ బడ్జెట్లో ఇంటి ఖర్చు ఎలా నడపాలో అనేదే ఆమె దృష్టి. ఆమె అలవాట్ల వల్ల ఆమె 2 కుమారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. టీ పేరుతో వారికి నల్లటి టీ ఇస్తుంది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. తరువాత రాముకి లక్ష్మితో పెళ్ళయింది. అరే, ఇదేమిటి అమ్మగారు, జట్కాకి కేవలం 20 రూపాయలు ఇస్తున్నారు. మీ కొడుకు పెళ్లి కదా, కొంచెం బాగానే ఇవ్వండి. ఎందుకు? నీ గుర్రం అంబానీ ఇంటినుంచి వచ్చిందా? నిశ్శబ్దంగా ఈ 20 తీసుకుని వెళ్ళిపో. ఇది చూసి లక్ష్మికు చాలా విచిత్రంగా అనిపించింది. నా అత్తగారు కూడా ఎంత కంజూస్. ఈ రోజుల్లో 20 రూపాయలకి పిల్లలకి లాలీపాప్ కూడా రాదు. తర్వాత గృహప్రవేశం జరిగింది. లక్ష్మి అంటుంది, అమ్మగారు ఇందులో బియ్యం పెట్టలేదేమో. ఎందుకు పెట్టలేదు? 5 గింజలు పెట్టాను. లక్ష్మి పెద్ద ఆశలతో అత్తింటికొచ్చింది. కాని ఇక్కడ ప్రతి గింజకి లెక్క చెప్పాల్సుంటుందని ఆమెకు తెలీదు. మరుసటి రోజు ఉదయం లక్ష్మి టీ తయారు చేస్తోంది. ఇదేమిటి, టీనా? ఇంత పొడి ఎందుకు వేశావు? మొత్తం కాలనీకి టీ పెట్టాలా? నేను 2 స్పూన్లు మాత్రమే వేశాను అమ్మగారు. 2 స్పూన్లు, అర స్పూన్ చాలు. ఇది విన్న లక్ష్మి మౌనంగా ఉంది. నేను ఎన్నో కంజూస్లను చూశాను కాని నా అత్తలాంటి వాళ్లను కాదు. ఈవిడ మరీ అతిగా చేస్తుంది. ఇలానే ఉంటే నా భవిష్యత్తు ఏమవుతుందో? ఇలా ఆమె ప్రతి విషయంలో లక్ష్మిని మందలిస్తూ ఉండేది. ఆహారం, కూర, నూనె, టమోటా అన్నింటిపైన. ఎంత నూనె వేశావు? మీ నాన్న ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టాడా? 2 టమోటాలు ఎందుకు కోశావు? 1 సరిపోతుంది. అలాగే ఫ్యాన్, లైట్ల మీద కూడా మందలించేది. ఇంత ఫ్యాన్ వేగంగా ఎందుకు పెట్టావు? కరెంట్ బిల్లు ఎవరు చెల్లిస్తారు? ఒకరోజు ఇంటి శుభ్రం చేస్తూ లక్ష్మికు ఒక పాత మట్టి పిడత దొరికింది. దాన్ని తాకవద్దు, అది నా పొదుపు. లక్ష్మి ఆశ్చర్యపోయింది. ఇంట్లో అందరికీ ఖర్చు తగ్గించమని చెప్పే అత్త తానే డబ్బులు దాచుకుంటోంది. తరువాత రాముకి ఈ విషయం చెప్పింది. రేపు నా ఫ్రెండ్స్ వస్తున్నారు, డిన్నర్ తయారు చెయ్యాలి. లక్ష్మి అత్తగారిని అడిగింది పనీర్ కొనడానికి డబ్బులు ఇవ్వమని. పనీర్ చాలా ఖరీదు, కద్దు కూర చేసేయి అని అత్తగారు చెప్పారు. లక్ష్మి ఆలోచించింది. పనీర్ లేకపోతే ఏమైంది, ఏదో మార్గం ఉంటుంది. గోధుమ పిండితో పనీర్ లాంటి దానిని తయారు చేసింది. బేసన్, మసాలాలు కలిపి గ్రేవీలో వేసింది. సాయంత్రం అతిథులు వచ్చారు. అందరూ ఆ పనీర్ కూరను తిని చాలా పొగిడారు. ఇంత సాఫ్ట్ పనీర్ ఎప్పుడూ తినలేదు అని. తరువాత అత్తగారు అడిగారు, పనీర్ ఎక్కడ్నుంచి వచ్చింది? లక్ష్మి చెప్పింది, ఇది పిండితో చేసిన పనీర్. కొన్ని రోజులు గడిచాక అత్తగారు అనారోగ్యం చెందారు. డాక్టర్ వద్దకు వెళ్లడానికి డబ్బులు ఖర్చు చేయనని చెప్పారు. కాని లక్ష్మి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళింది, చూసుకుంది. అప్పుడు అత్తగారు తమ గతం చెప్పారు. ఎంత కష్టపడి పిల్లలను పెంచారు.
అందుకే ఖర్చు చేయడానికి భయపడతానని చెప్పారు. లక్ష్మి చెప్పింది, పొదుపు మంచిదే కాని అవసరమైన వాటిలో కంజూసీ చేయకూడదు. దీంతో అత్తగారి ప్రవర్తన మారింది. ఈ కథ మనకు చెబుతుంది, కంజూసీ వెనుక చాలాసార్లు భయం మరియు గత కష్టాలుంటాయి. అలాంటి వారిని మార్చడానికి ప్రేమ మరియు అర్థం చేసుకోవడం అవసరం.